ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం ఉద్యోగ ప్రయత్నము చేస్తున్న బిడ్డల కొరకు నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా దయతో మా మనవి ఆలకించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితములో భీకరమైన మీ కార్యము రుచి చూచే కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. తండ్రి, ఎందరు బిడ్డలు ప్రభువా స్టడీస్ కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నములను దయతో సఫలము చేయమని వేడుకుంటూ ఉన్నాను. వారిని వెంటాడుతున్న ప్రతి విధమైన పితరుల శాపమును యేసు నామములో తొలగించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నాయనా, వారి జీవితములో అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన పాపమును యేసు రక్త ప్రోక్షణ క్రింద శుద్ధీకరించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఎంతమంది బిడ్డలు ప్రభువా క్యాంపస్ రిక్రూట్మెంట్ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో అట్టి వారిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నాయనా, వారి ప్రయత్నాలను సఫలము చేయండి. కావలసిన జ్ఞానమును, స్కిల్స్ను మీరు దయచేయండి ప్రభువా. నిపుణత అనేది నీ కృప వలనే సాధ్యము. తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకొనండి. నాయనా, ఉద్యోగముల కొరకు కోచింగ్స్ తీసుకుంటూ నాయనా కొంతమంది ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతూ ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నారు. అట్టి వారి జీవితాలలో ప్రభువా నిర్ణయ కాలములో నా తండ్రి ద్వారము తెరవబడినట్లు, ఒక మంచి జాబ్లో ప్రభువా వారు సెటిల్ అగునట్లు మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. నాయనా, వారు చదువుకుంటూ ఉండగా పరసంబంధమైన నీ జ్ఞానాత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. సమయోచితమైన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. నాయనా, ఆయా ఉద్యోగాల కొరకు సిద్ధపడుతూ నోటిఫికేషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకునండి. నాయనా, గవర్నమెంట్ వారు ప్రభువా ప్రతి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి మీరు సహాయము దయచేయండి. ద్వారములు తెరవండి ప్రభువా. దేవా, విదేశాల్లో ఉద్యోగము చేయడానికి ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు జ్ఞాపకం చేసుకొని సఫలము చేయండి. ఆ ప్రాసెస్ అంతటిలో ప్రభువా మీ హస్తాన్ని తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. నాయనా, స్టార్టప్స్ కొరకు ప్లాన్ చేసుకుంటున్న బిడ్డల ప్రణాళికలను యేసు నామంలో సఫలము చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయా, వారు అడుగు పెడుతున్న ఫీల్డ్లో ప్రభువా నాయన మీరే విజయాన్ని దయచేయండి. తండ్రి, మీరు గైడ్ చేయండి ప్రభువా. మోసపరచు వారి చేతి నుండి, దోచుకొని వారి చేతి నుండి విడిపించండి ప్రభువా. అది వ్యాపారము కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రభువా. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలను దీవించండి దేవా. ఉద్యోగముల కొరకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి తండ్రి. అయ్యా, వారి నోట మీ మాటలు ఉంచండి. వారిని చూచిన తోడనే ప్రభువా అధికారులకు కనికరాన్ని దయచేయండి. ఆ ఘడియలో ఏమి మాట్లాడాలో ప్రభువా అయ్యా ఆత్మదేవ వారి నోట ప్రభువా మీరు మీ మాటలు ఉంచి పలికించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మోయబడిన ప్రతి ద్వారము బిడల కొరకు తెరవబడినట్లు సహాయము దయచేయండి తండ్రి. కారుణ్య నియామకము క్రింద ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాలను సఫలము చేయండి. ఏ డిపార్ట్మెంట్లో అయితే వారికి ఉద్యోగము రావలసి ఉన్నదో ఆ డిపార్ట్మెంట్లోని అధికారులను నాయనా మీరు జ్ఞాపకము చేసుకొని వీరి పట్ల కనికరాన్ని దయచేయండి. వీరి ఫైల్ ఏ టేబుల్ మీద ఆగిపోయి ఉందో యేసు నామములో అది మూవ్ అగునట్లు సహాయము దయచేయండి. నిర్ణయ కాలములో వారు పొందవలసిన జాబ్ వారు పొందుకొనడానికి సహాయము దయచేయండి నాయన. ఉద్యోగ ప్రయత్నములు చేస్తూ ఆర్థిక అవసరతలు కలిగి ఉన్న బిడ్డలను కృపతో జ్ఞాపకము చేసుకునండి. నీ కృపా మహదైశ్వర్యము చొప్పున వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ ఉన్నాను దేవా. తండ్రి ప్రభువా, జాబ్ సాటిస్ఫాక్షన్ లేక ఒక క్రొత్త
ఉద్యోగము కొరకు నాయన ఎదురు చూస్తున్న బిడ్డల హృదయాల్లోని ఆశను తృప్తిపరచండి ప్రభువా. వారి స్కిల్స్కి తగిన ఉద్యోగము ప్రభువా వారికి దొరుకున్నట్లు మీరు ద్వారములు తెరవమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారి చదువుకు వారి నిపుణతకు సరిపోయిన శాలరీతో ప్రభువా వారికి ఒక మంచి ఉద్యోగము దొరుకున్నట్లు మీ హస్తాన్ని వారి పక్షముగా చాపమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ప్రభువా నాయన కుటుంబానికి సపోర్టుగా ఉండాలని ఉద్యోగ ప్రయత్నము చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకొనండి అయ్యా. ఆ కుటుంబ అవసరతలన్నీ నీవు ఎరిగి ఉన్న దేవుడవు ప్రభువా. ఏ బిడ్డలైతే బాధ్యత కలిగి నాయన కుటుంబంలో నాయన ఒక సపోర్టుగా ఉండాలని ఉద్యోగ ప్రయత్నము చేస్తూ ఉన్నారో అటు వారి ప్రయత్నాలను సఫలము చేయండి తండ్రి అయ్యా. నాయన కొంతమంది ప్రభువా నాయన జాబ్ పొందినప్పటికీ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కాక ఎదురు చూస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు. అట్టి వారి పట్ల మీ దయను అనుగ్రహించండి. గవర్నమెంట్ వారు ఆ ప్రాసెస్ అంతటినీ కంప్లీట్ చేయడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఉద్యోగ ప్రయత్నము చేస్తూ మాటికి ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొనండి. వారి హృదయాల్లో ధైర్యాన్ని నింపండి, ఆదరించండి. నిరుత్సాహమునంతటిని యేసు నామములో తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. ఓపికతో మరలా ప్రయత్నించుటకు సహాయము దయచేయండి. వారి ఎదుట మూయబడిన ద్వారములు తెరవబడినట్లు మీరొక్క మాట సెలవీయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ప్రతి ఒక్క యవ్వన బిడ్డ ప్రభువా నాయన ఎవరైతే యథార్థముగా ఉద్యోగము కొరకు ప్రయత్నిస్తున్నారో అటు వారు జీవితంలో స్థిరపడు వరకు మీ ఆశ్చర్యకరమైన సహాయమును అందించండి. మీ కరుణాహస్తమును వారికి తోడుగా ఉంచండి. వారి చేతుల కష్టార్జితము వారు అనుభవించుటకు సహాయము దయచేయండి నాయన. అది వారి కుటుంబానికి సమాజమునకు శ్రేయస్కరముగా ఉండునట్లు సహాయము దయచేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డకు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. బిడ్డలు ప్రభు ఆ రైట్ జాబ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆత్మదేవ మీరు గైడ్ చేయండి. వారికి ఏ ఫీల్డ్ తగినదో ఏ జాబ్ తగినదో నాయన అట్టి రీతిగా ప్రయత్నము చేయడానికి ఆలోచన కర్తవైన ఆయన బిడ్డలకు ఉపదేశము చేసి నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ఎందరు బిడ్డలు ఉద్యోగము రాక నిరుత్సాహపడి ఆత్మహత్య తలంపులకు ప్రేరేపించబడుతున్నారో అట్టి వారు యేసు నామములో అట్టి తలంపు నుంచి విడుదల పొందుదురుగాక దేవా. శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుడవు వారి జీవితంలో నీ ఒక ఉపాధిని కల్పించగలవని నమ్మికతో ప్రభువా కష్టపడి ప్రయత్నించడానికి సహాయము దయచేయండి. నిర్లక్ష్యపు ఆత్మను సోమరితనపు ఆత్మను నాయన సమయాన్ని దుర్వినియోగింపచేసే ఆత్మను యేసు నామములో కాల్చివేయమని అడుగుతూ ఉన్నాను నాయన. వారి ఉద్యోగము కొరకు ప్రయత్నిస్తూ ఉండగా వారి దేహము సహకరించినట్లుగా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ప్రతి విధమైన బలహీనతను దూరపరచండి. నిద్రాత్మను దూరపరచండి ప్రభువ. పోరాడే హృదయాన్ని దయచేయండి నాయన. వారి వ్రేళ్లకు ప్రభువ పోరాటము నేర్పించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారు చదువుకున్నది నాయన వారికి జ్ఞాపకం ఉండడానికి మీరు సహాయము దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి జీవితంలో స్థిరపడి ఉద్యోగము పొంది నాయన కుటుంబానికి సంఘమునకు సమాజమునకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు సహాయము దయచేయండి. ఎందరు తల్లిదండ్రులు ఎందరు బిడ్డలు విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు అట్టి వారి జీవితంలో ఒక గొప్ప కార్యము చూచులాగున మీ సహాయమును అందించండి అయ్యా. నిన్ను ప్రేమించు వారి కొరకు నీవు సిద్ధపరచిన మేలు నాయన అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి అగోచరమన్నావు తండ్రి. అట్టి మేలులతో ప్రభువా ఉద్యోగ ప్రయత్నము చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నింపమని వేడుకుంటూ ఉన్నాను. ఆశగల ప్రాణమును తృప్తిపరచు దేవుడవు, మనోవాంఛను సిద్ధింప చేయగలిగిన దేవుడవు, కోరిన రేవుకు నడిపించగలిగిన దేవుడవు ప్రభువా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల ఆశను నీవు ఎరిగి ఉన్న దేవుడవు ప్రభువా. వారు ఏ రేవుకు చేరాలో ప్రభువా నీవు నిర్ణయించిన దేవుడవు తండ్రి. వారికి ఏది క్షేమకరమో ఏది వారి జీవితము పట్ల నీ చిత్తమో నాయన అట్టి రీతిగా ప్రభువా
వారిని నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడి నీకు సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించమని నాయన, ఉద్యోగ ప్రయత్నము చేస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి తల్లిదండ్రులను నాయన నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ నాయన, ఇంతవరకు బిడ్డల మీద వారు పెట్టిన ఖర్చు అంతా ప్రభువా ఆశీర్వాదకరముగా బిడ్డలు సెటిల్మెంట్ ద్వారా వారు చూచినట్లు నీ హస్తాన్ని చాపమని కృపతో జ్ఞాపకము చేసుకొనమని నాయన, యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.